చిన్న పిల్లల్లో ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉంటే, అంటే కీమోథెరపీ మీద ఉంటే వాళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి? ఎందుకంటే కొన్ని థెరపీస్లో వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తింటారు, కొన్ని థెరపీస్లో అసలు ఫుడ్ ఎక్కువ తినరు. సో వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ బట్టి, కొన్ని ట్రీట్మెంట్స్లో వాళ్ళకి వాడే మెడిసిన్ బట్టి ఆకలి ఎక్కువగా వేస్తుంది. కాబట్టి వెయిట్ గెయిన్ అనేది ప్రాబ్లం. సో వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వకుండా మనం ఫుడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మెయిన్గా ఇక్కడ ప్రోటీన్ రిచ్ ఫుడ్ చూసుకునేటట్టు, కార్బోహైడ్రేట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసి ఎక్స్క్లూజివ్గా ఎగ్స్ కానీ మీట్ కానీ ఇచ్చుకుంటూ, అలాగే లెస్ సాల్టీ లెస్ స్పైసీ ఫుడ్ ఇచ్చుకుంటూ, మీల్స్ కూడా టైమ్డ్ మీల్స్ చేసుకుంటూ, మేబీ ఎవ్రీ ఈ టైం అన్నట్టు పెట్టుకుని వాళ్ళకి ఫుడ్ ఇస్తే బెటర్గా ఉంటుంది. అలాగే కొన్ని ట్రీట్మెంట్ ఫేజెస్లో ఫుడ్ అసలు వాళ్ళకి తినబుద్ధి కాదు, వామిటింగ్ వచ్చినట్టు, నాజియా వచ్చినట్టు ఉంటుంది. వీళ్ళని ఎలాగా ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిల్లలు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉండాలి. సో ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, ఈ సూప్స్ కానీ అలాంటివి ఇస్తూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, చూస్ చేసుకునేటప్పుడు లెస్ స్పైసీ ఫుడ్, బ్లాండ్ ఫుడ్, ప్యూరీ లాగా కానీ ఆర్ ఏదైనా స్మూదీ లాగా, సూప్స్ లాగా ఆర్ ఫ్రూట్స్ ఇలాంటివి చూస్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్వేస్ ఫుడ్ మంచిగా కుక్ చేసి ఉడకబెట్టుకుని తినాలి. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.